శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించినట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిపి తెలిపారు. విమానాశ్రయ పరిధిలో జూన్ 9 వరకు డ్రోన్లపై నిషేధం అమల్లో ఉంటుందన్నారు. రైట్ గా మనం చూస్తున్నాం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించినట్లు తెలిపారు సిపి. విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధిస్తున్నట్లు కూడా సిపి అవినాష్ మహంతి వెల్లడించడం జరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన తెలిపారు. అయితే విమానాశ్రయ పరిధిలో జూన్ 9 వరకు కూడా ఈ డ్రోన్లపై నిషేధం అమల్లో ఉంటుందని కూడా తెలిపారు. రైట్ గా మనం చూస్తున్నాం. అటు భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అటు రాష్ట్రంలో అనేక ఆంక్షలు అనేవి తెరపైకి వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు అటు చూసుకుంటే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా డ్రోన్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు కూడా అటు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్. ఇప్పటికే హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇక శంషాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 10 కిలోమీటర్ల మేర ఎలాంటి డ్రోన్స్ ఎగరేయొద్దు అని చెప్పేసి కూడా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆంక్షలు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఏరియాలో ఎలాంటి ఎలక్ట్రానిక్ డ్రోన్స్ కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ గాలిలో ఎగిరేస్తే ఖచ్చితంగా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అనేక అంతర్జాతీయ విమానాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నిత్యం వస్తూ వెళ్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఈ ఆంక్షలు పెట్టడం జరిగింది. ప్రైవేట్ గానీ ఎవరు గాని ఎలాంటి డ్రోన్స్ ఆ ఏరియాలో ఎగరేయకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు ఆంక్షలు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ ఆంక్షలు తక్షణమే ఈ రోజు నుంచే అమల్లోకి వస్తున్నాయని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాదాపు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎవరు కూడా ఎలాంటి డ్రోన్స్ ఎగరేయొద్దని చెప్పేసి పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.